పండగ పూట 23 కుటుంబాలను ఇల్లు లేని నిరాశ్రయులను చేశారని ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. ఆముదాల వలస మండలం చిన్న జొన్న వలస గ్రామంలో సర్వే నెంబర్ 108లో మొదుగుల చెరువు గట్టు ఆర్ఎండ్బి రహదారి ఆనుకుని ఉన్న 27 సెంట్ల ప్రభుత్వ స్థలంలో తాత్కాలిక ఇల్లు నిర్మించుకుని పేద కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయన్నారు. ఆ స్థలం ప్రభుత్వ స్థలం కావచ్చని, కానీ సుమారు 40 సంవత్సరాలుగా అక్కడ జీవనం సాగిస్తున్నారని ఆయన అన్నారు. రాజకీయ కక్షలతో ఫిర్యాదుదారులు హైకోర్టును ఆశ్రయించారన్నారు. ఇల్లు తొలగించమని తీర్పు వచ్చినప్పటికీ ప్రభుత్వ అధికారులు వారికి ప్రత్యామ్నాయం చూపించకుండా తొలగించడం దారుణమన్నారు. ఎంతో కాలంగా జీవిస్తున్న 23 కుటుంబాలను రోడ్డున పడేశారని ఆయన విమర్శించారు. ఈరోజు చిన్నజొన్న వలస గ్రామంలో ఆంధ్ర వలస మండలం మొత్తం 27 ఇళ్ళు నేలమట్టం చేశారు. ఈ రోడ్ సైడ్ వాళ్ళు వేసుకున్నారు. అంటే గ్రామానికి ఇబ్బంది లేదు, ఎవరు ఉండటానికి ఇబ్బంది లేదు, ఇంకొకరికి ఇబ్బంది లేకుండా వాళ్ళు వేసుకున్నారు. సరే, గ్రామ రాజకీయాలు ఏవో ఉంటే పడండి, మనకి ఎలాంటి అభ్యంతరం ఏమి లేదు. కానీ ఇలాంటి దౌర్జన్యకరమైనటువంటి పరిస్థితులు మనం ఎప్పుడూ చూడలేదు. రైట్, కోర్టు డెసిషన్ ఇచ్చింది, వాళ్ళు చేశారు. ఇచ్చే ముందు కోర్టుకి వీళ్ళు ఒక విన్నపం చేయాలి, అధికార యంత్రాంగం కూడా. ఇక్కడ ఈ పరిస్థితుల్లో ఇల్లున్నాయి, సుమారు 40 సంవత్సరాలు పైబడి వీళ్ళు ఇక్కడ నిర్మాణం చేశారు. ఈ 40 ఏళ్ళలో ఎవరికైనా సరే ఇబ్బంది కలిగిందా? వీళ్ళ నుంచి చెప్పానండి గ్రామస్తులు. మరి అలాంటి పరిస్థితుల్లో ఇది తొలగించాల్సిన అవసరం ఏమొచ్చింది? కొన్ని రోడ్డు వైడనింగ్ ఏదో అవుతుంది, రోడ్డు వైడనింగ్ అవుతుంది, ఇటు కొన్ని అటు కొన్ని తీయాలంటే మేము అర్థం చేసుకున్నాం. మరి ఇక్కడ రోడ్డు వైడనింగ్ లేదు, ఏదీ లేదు. వాళ్ళ జీవితాలని ఉగ్గిపోలు చేశారు. 40 ఏళ్ళుగా ఉంటున్నటువంటి వీళ్ళని ఈనాడు తొలగించడం వల్ల మీకు వచ్చినటువంటి ఉపయోగమే. రైట్, కోర్టులో వేశారు, కోర్టు డైరెక్షన్, ఆ కోర్టుకి మీరు విన్నవించాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఇచ్చారు కానీ అక్కడ సిచ్యువేషన్ ఇది. అందరూ పేదవాళ్ళు, నిరుపేదలు ఉన్నారు. వాళ్ళు ఇక్కడి నుంచి మనం తొలగిస్తే వాళ్ళు ఎక్కడికి పోతారో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అందుకు దయచేసి మీరు కోర్టు వారి పెద్ద మనసుతో దీన్ని రీకన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి అధికార యంత్రాంగం మీద ఉంది. స్థానిక రెవెన్యూ అధికారులు, పంచాయతీరాజ్ అధికారులు, ఆర్ఎండ్బి అధికారులు హ్యాస్ టు సబ్మిట్ టు ది కోర్ట్. ఈ విధమైనటువంటి పరిస్థితిలో ఉన్నాయని చెప్పి సిచ్యువేషన్స్ షుడ్ ఎక్స్ప్లెయిన్ ది కోర్ట్. మీరు ఎక్స్ప్లెయిన్ చేసి కోర్టుకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అదేదీ లేకుండా ఎద్దీనింది గొంతులో కట్టండి అన్నట్టుగా ఉంది. రైట్, బాగుంది, మీరు చేశారు. మీరు ప్రత్యామ్నాయమైనటువంటి ఆలోచన ఏమైనా చేసిందా అధికార యంత్రాంగం? ఎక్కడ వీళ్ళకి ఇస్తున్నారు, వేర్ దే హ్యావ్ టు టేక్ షెల్టర్, అది పరిగణలోనికి చేసుకోవాలి కదా. రైట్, ఎక్కడో ఆర్ఆర్ కాలనీ దగ్గర అంటున్నారంట, ఇది ఎక్కడ 9 ఇళ్ళు ఎక్కడో ఇస్తున్నారంట. మంచిది, ఏమనమనండి, ఏంటిది? ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఈ ఆలోచనలు విడనాడాలి. ఆలోచనలు విడనాడితేనే సమాజంలో అశాంతి లేకుండా శాంతియుతంగా ప్రజలు బ్రతుకుతారు. అందుకే నేను చాలా స్పష్టంగా ఇటు ప్రభుత్వానికి అటు కోర్టు వారికి కూడా మనం చేస్తున్నాం. మీరు వాస్తవాలని పరిగణలోకి తీసుకొని మీరు వెళ్ళండి. ఇదేమిటిది? ఎంతమంది ఈరోజు భార్యా బిడ్డలతో, తల్లి బిడ్డలతో రోడ్డును పడిపోయినారు. వాళ్ళు ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉంది, సమాజానికి ఉంది. అందుకే నేను చెప్తున్నాను, దయచేసి వీళ్ళకి తిరిగి రీహాబిలిటేషన్, పునరావాస కార్యక్రమాన్ని ఇమ్మీడియట్గా కల్పించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను కోర్టు వారిని కోరుతున్నాను.
కోర్టు వారినే కోరుతున్నాం.